హిందువుల ముఖ్య పండుగలో ఒకటి కార్తీక మాసం. అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో వస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమయ్యింది. ఈ మాసానికి కార్తికేయుడు అధిపతి కాబట్టి దీన్ని కార్తీక మాసం అంటారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని దేవుత్తని ఏకాదశి అని, అదే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇదిలా ఉండగా కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని మట్టుబెట్టాడు. అందుకే ఈ పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని పిలుస్తారు. ఈసారి వచ్చే పౌర్ణమి వేళ 30 ఏళ్ల తర్వాత శస్య రాజయోగం ఏర్పడనుంది. శాస్త్రాల ప్రకారం కార్తీక మాసంలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే వీటితో పాటు ఈ పవిత్రమైన పర్వదినాన మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చేయాల్సిందే. ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి శ్రీహరి అనుగ్రహం తప్పక లభిస్తుంది. కార్తీక మాసంలోని పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత 15 రోజులకు వస్తుంది. అంటే ఇది చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేసినా లేదా ఈ వ్రతం కథను విన్నా వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావి చెట్టు వద్ద లేదా తులసి చెట్టు వద్ద దీపాలను వెలిగించాలి. ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు, దీపదానం, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం ఈ రోజున క్షీరసాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజునే గౌరీ నోములు నోచుకుంటారు. కొందరు టపాసులు కాల్చి వేడుకలు జరుపుకుంటారు.